ఎన్నికల వేళ అనంతపురం టీడీపీలోకి భారీ స్థాయిలో మైనారిటీలు చేరడంతో ఆ పార్టీలో జోష్ నింపింది. 21వ డివిజన్ మున్నానగర్కు చెందిన మైనారిటీలు ఐఎంఎం భాష ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనారిటీలకు ఎప్పుడు టీడీపీ అండగా ఉంటుందన్నారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. అధికారంలోకి వచ్చిన వెంటనే మైనారిటీలకు 20 ఎకరాలు కేటాయించి ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించిస్తామన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుందని, ఎవరూ అడ్డంకులు సృష్టించలేరని స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 21 డివిజన్ లోని మున్నానగర్ లో ముస్లిం మైనారిటీలు దాదాపు 1000 మంది పార్టీలో చేరడం జరిగింది. దగ్గర 1000 మందిని పార్టీలో ముస్లిం మైనారిటీలని ఇక్కడ చేర్పించడం జరిగింది. మా మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీలకి క్లియర్ గా హజ్ యాత్రకి ₹1,00,000 సబ్సిడీ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తున్నారు. అలాగే ఇమాం మౌజాలకి ₹10,000, మజీద్ మెయింటెనెన్స్ కి ₹5,000, అలాగే చంద్రన్న రంజాన్ కానుక, ఇలాంటివన్నీ ఇంతకు ముందు ఏదైతే ఇచ్చారో ఆ పథకాలన్నీ ఈసారి కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ఇమ్మీడియట్ గా మొదలు పెడతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన తర్వాత 20 ఎకరాల భూమి ముస్లిం మైనారిటీకి ఇల్లు పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి కానీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కానీ సుప్రీంకోర్టులో ఉంది. ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పేసి కానీ కంఠబద్ధంగా చెప్తున్నాను. దానికి మొన్న మా అధినాయకుడు అనంతపురం రావడం జరిగింది. ఆ రోజు కానీ మా అధినాయకుడు తెలియజేయడం జరిగింది. 4% రిజర్వేషన్ పోతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. 4% కంటిన్యూ అవుతుంది. ముస్లిం మైనారిటీలని వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సరిగా చూడలేదు. ఏవైతే వీళ్ళకుండే పథకాలు ఈ రోజు కానీ గత 5 ఏళ్లలో ₹1 లబ్ధి పొందిన దాఖలాలు లేవు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవన్నీ మేము వర్తింపు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.